వివేకానంద రెడ్డి హత్య కేసులో తాజాగా న్యాయస్థానంలో జరిగిన పరిణామాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయని చెప్పాలి. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరపాలని ఆయన కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై కోర్టులో నిందితుల తరపు న్యాయవాదులు వినిపించిన వాదనలు సంచలనంగా మారాయి. సునీతారెడ్డి ఆరోపణలన్నీ డొల్లతనం ఈ వాదనల ద్వారా బయటపడిందని వైఎస్ఆర్సీపీ వర్గాలు గట్టిగా వాదిస్తున్నాయి. ఈ వాదనలు వివేక కేసులో న్యాయ పోరాటం చేస్తున్న సునీతకు కాళ్ల కింద భూమి కంపించినంత పనైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని జగన్ సపోర్టర్లు అంటున్నారు. సునీతారెడ్డి పిటిషన్ వెనుక అసలు ఉద్దేశం వేరే ఉందని నిందితుల తరపు న్యాయవాదులు కోర్టుకు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. హత్యలో నేరుగా పాల్గొనాలని అంగీకరించిన దస్తగిరి బయట స్వేచ్ఛగా తిరుగుతున్న అతడి బెయిల్ రద్దు చేయాలని సునీత కోరడం వెనుక అంతరం ఏమిటనే ప్రశ్న ఉదయించిందని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. దీనికి బదులుగా బెయిల్పై ఉన్న అవినాష్ రెడ్డి సహా ఇతరులు బెయిల్ను రద్దు చేయాలని కోరడం చూస్తే సునీతారెడ్డి ఎవరినో ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని ఆ న్యాయవాదులు వాదించాలని సమాచారం. ఈ మొత్తం వ్యవహారం చూసుకుంటే కేసులను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతుందని భావన కలుగుతుందని వైఎస్ఆర్సీపీ వర్గాలు గట్టిగా అడ్డులాయి. 4 ఏళ్ల పాటు సీబీఐ దర్యాప్తు చేసినప్పుడు లేవనెత్తని అంశాలు దర్యాప్తు పూర్తయిందని సీబీఐ ప్రకటించిన తర్వాత కొత్తగా తెరపైకి తీసుకురావడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న కూడా కోర్టులో తలెత్తిందని తెలుస్తుంది. దర్యాప్తు ముగిసిన తర్వాత కూడా మళ్లీ కొత్తగా విచారణ జరపాలనడం కేవలం ఇతరులను ఇబ్బంది పెట్టడానికి ఉద్దేశించిన ప్రయత్నమేనని నిందితులు తరపు న్యాయవాదులు బలంగా చెప్పారని అంటుంది వైఎస్ఆర్సీపీ. ఈ పిటిషన్ రాజకీయ ప్రేరేపితమైందిగా కనిపిస్తుందని, కేవలం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ఈ ప్రయత్నం జరుగుతుందని జగన్ సపోర్టర్లు అంటున్నారు. న్యాయస్థానంలో ఈ స్థాయిలో వ్యతిరేకత వాదన రావడం వివేక కేసులో సునీతారెడ్డి చేస్తున్న పోరాటానికి గట్టి ఎదురుదెబ్బ అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నట్లుగా వినబడుతుంది. సునీతారెడ్డి చెబుతున్న వాదనలోని బలహీనతలు ఈ కోర్టు వాదనల ద్వారా బయటపడ్డాయని, ఆమె విశ్వసనీయతపై సందేహాలు లేవనెత్తుతున్నాయని వైఎస్ఆర్సీపీ వర్గాలు చెబుతున్నాయి. సునీతారెడ్డి తరపు న్యాయవాదులు లేవనెత్తిన అంశాలపై సీబీఐ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయలేదని ఆమె తరపు న్యాయవాదులు చెప్పినప్పటికీ నిందితుల తరపు న్యాయవాదులు మాత్రం బలంగా ఉన్నాయనే అభిప్రాయం కోర్టు ఆవరణలో వినిపించిందని తెలుస్తుంది. ఈ కోర్టు తీర్పు సునీతకు గట్టి షాక్ ఇస్తుందనే అంచనాలు వైఎస్ఆర్సీపీ శ్రేణులు బలంగా ఉన్నాయని సమాచారం. ఈ వాదనల పరంపర తర్వాత న్యాయస్థానం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందనేది రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిగా రేపుతుందని చెప్పాలి.